సువార్త 1వ అధ్యాయము 1లో మనం గమనించినప్పుడు 1వ వచనములో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏముందంటే వాక్యం అంటే ఈ సృష్టి లేనప్పుడు, ఈ చెట్టులు గుట్టలు పశువులు పక్షులు ఏమి కూడా చేయనప్పుడు, మరి నరుడికి రూపమే లేనప్పుడు, మనిషిని ఇంకా తయారు చేయనప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆదియందు స్టార్టింగ్లో ప్రారంభం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఏమని పేరుంది? వాక్యము. ఆదియందు ఏముంది? వాక్యము. ఆ వాక్యాన్ని మనం వాక్యమని చక్కగా పిలుస్తాం. అదే సంస్కృతంలో ఓం అంటారు కదా, ఇంగ్లీష్లో లేదా వర్డ్ అంటారు, దేవుడి వాక్యం అయితే వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు కదా, హిందీలో వచన్ అంటారు, అది గ్రీకు భాషలో మరి లోగోస్ అంటారు. ఇట్లా రకరకాలుగా భాషలు వేరు, కానీ వాక్యము ఒకటే. ఏ భాషలో చెప్పుకున్నా కూడా వాక్యం అనేది దేవుడి గురించిన వాక్యమే. వాక్ అన్నమాట. వాక్ కనిపిస్తుందా? దేవుడు కూడా కనిపించదు. ఆత్మ కనిపిస్తుందా? దేవుడు కూడా కనిపించడు. అంటే కనిపించని వాక్కు, కనిపించని ఆత్మ దేవుడి శక్తి అయి ఉన్నదన్నమాట. అవునా? కనిపించని శక్తి ఎంతో ఉన్నది. కనిపించే శక్తులు కాదు, కనిపించే ఎన్నో డూపులు ఉంటాయి. కానీ దేవుడు, కనిపించిన దేవుడు నిజమైన శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన మనం చూడలేము కాబట్టి. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆదియందు ఆయన ఉన్నాడు. ఆయన దేవుని యొక్క తండ్రి అయిన దేవుడి యొద్ద ఉన్నాడు. ఆ దేవుడేమో వాక్యమై ఉన్నాడు. ఆయనే క్రీస్తే వాక్యమై ఉన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా వాక్కు మీకు కనిపిస్తుందా? మన మాట కనిపిస్తుందా? మీకు కనిపించదు. ఈ వాక్ ఎక్కడుంది? నాకు దూరంగా ఉందా? నాలో ఉందా? నాలో నుండే వస్తుంది. దేవుని యొక్క వాక్యే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు. అంతే, అంతా కూడా ఒకటే అని అర్థమవుతుంది. ఆ వాక్కు దేవుని యొద్ద ఉన్నది అంటే ఆయనలో ఉన్నది. మళ్ళీ ఆ వాక్యం ఎవరు ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆయనే దేవుడు. మళ్ళీ అందుకే కింద వచనంలో మనం చదివినప్పుడు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినాయి. ఇవన్నీ ఎవరి మూలంగా కలిగినాయి? ఆ వాక్కు వల్ల కలిగినాయి. ఆ వాక్యం ఎవరు? క్రీస్తు ప్రభువారు. అర్థమైందండి మీకు? దేవుడి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినాయి. ఆయన దేవుడు అని చెప్పడానికి మరొక రుజువు ఏంటంటే, ఉదాహరణకు ఈ భూమి కలుగునుగాక అంటే కలిగింది, ఆకాశం కలుగునుగాక అంటే కలిగింది, చెట్టులు కలుగునుగాక అంటే కలిగింది, పక్షులు కలుగునుగాక అంటే కలిగేసింది, సూర్య చంద్ర నక్షత్రములు ఆకాశంలో కలుగునుగాక, వెలిగించబడుగాక అంటే వెలిగించబడినాయి, భూ జంతువులన్నీ కూడా కలుగునుగాక అంటే కలిగినాయి. ఇవన్నీ కూడా ఎట్లా? నోటుతో, వాక్తోనే జరిగినాయి. ఇప్పుడు వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు దేంతో సృష్టించేశాడు? ఆ వాక్కుతో. ఆ వాక్కు అంటే ఎవరితో చేసినట్టు? యేసు ప్రభుతోనే ఇది కలిగినట్టు. అర్థమైందా మీకు? అసలు వాక్కు ఆయనే కాబట్టి, ఆ వాక్కుతోనే ఎంత కలిగింది కాబట్టి, ఆయన లేకుండా ఏది కలగలేదు కాబట్టి మరి ఆయన దేవుడై ఉన్నాడు. ఆది ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యమైన దేవుడి యొద్ద ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. కలిగిన ఆయన లేకుండా ఏది కలిగింది. రాష్ట్రం చూడండి, 3వ వచనంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకి ఏమైంది? వెలుగు. ప్రభువారు వెలుగా చీకట? చీకటి సాతానికి గుర్తు అయితే, మరి వెలుగు అనేది దేవునికి గుర్తు. చీకటిలో మనకి నిజాలు తెలియదు. చీకటి వెళ్తున్నప్పుడు దారి తెలియదు. చీకటిలో వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైనా పడి ఉన్నా తెలియదు. మనం ఏదైనా పడిపోయినప్పుడు అది ఎదగాలంటే మనం ఏం ఎత్తుకుంటాం? ఏం కావాలని కోరుకుంటాం? వెలుగు కావాలని కోరుకుంటాం. ఆ వెలుగుకు సూచనగా దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అర్థమైందండి? ఒకవేళ గుంటంతో తెలియదు, చీకట్లు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా మధ్య ఎదురేమైనా పాము దొక్కుతామో, తేళ్లు దొక్కుతామో, లేదా రూటు మారిపోతామో, ఎటు వెళ్తామో తెలియదు. అలాగే సాతానికి గుర్తు కాబట్టి, అందుకే సాతానులో జీవించినప్పుడు మనకి ఏమి కూడా తెలియదు. మనం చేస్తున్నది ఏంటో మనకే తెలియదు.
చాలాసార్లు అంటారు, కోపం తట్టుకోలేని వాళ్ళు, మూర్ఖంగా ప్రవర్తించేవాడు, నాకు కోపం వచ్చిందంటే నేనే కాను, అసలు నేను మనిషినే కాదు, నా సంగతి దేవుడు కూడా నన్ను ఆపలేడు. ఈ మాటలు నిజాలా? ఏనండి, మనం మనుషులం కాదన్నామంటే పశువులని చెప్పుకుంటున్నాం. దేవుడు కూడా నన్ను ఏం చేయలేడంటే దేవుడు ఏం చేయలేడా? ఒక ఏడు గొడుగు పెట్టాడు కదా, రాజులు చక్రవర్తులే ఆయన చేతిలో కూలిపోయారు, అల్లకోలము అయిపోయారు కదా. కాబట్టి చీకటిలో ఉన్న వారికి సాధారణ సంబంధ వ్యక్తులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి చేసేది ఇది మనం చేస్తున్నామంటే ఇది తప్పు కదా, ఇట్లా చేయకూడదు కదా, ఇట్లా వ్యతిరేకించకూడదు కదా, వాళ్ళని బాధ పెట్టకూడదు కదా అనేది వాళ్ళకి తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే వెలుగులోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ వెలుగు క్రీస్తు, ఆ జీవంలోకి వచ్చినప్పుడు నిజము తెలుస్తుంది. చూడండి, మనం దారం వెళ్తున్నప్పుడు అది వెలుగు ఉందనుకోండి, అది ఏమన్నా అడ్డుపడినా కూడా అది తెలుస్తుంది. వెలుగులో వెళ్తున్నప్పుడు గుంటకు తెలుస్తుంది, వెలుగులో వెళ్తున్నప్పుడు పాము ఉందని తెలుస్తుంది, తేలు ఉందని తెలుస్తుంది, లేదా ఖచ్చితమైన రూపులు వెళ్తున్నామా లేదని మనకి తెలుస్తుంది. అని వెలుగులో తెలిస్తే చీకట్లో తెలుస్తాయా కదా. చీకటిని కోరుకునే వాళ్ళు ఎవరు? పాపాత్మ. వెలుగుని ఎవరు కోరుకుంటారు? మంచిగా జీవించాలనుకునే వాళ్ళు, దేవుడి యందు నిజమైన విశ్వాసం ఉంచిన వాళ్ళు, యథార్థంగా బతకాలనుకునే వాళ్ళు వెలుగును కోరుకుంటారు. ఇప్పుడు ఉదాహరణగా దొంగతనం చేయాలి, లేదా ఒక చెడ్డ పని చేయాలి, ఏం కోరుకుంటారు? చీకటి. కరెంట్ ఎప్పుడు పోద్దాయి, లేదా మెయిన్ ఆఫ్ చేసేయండి, అప్పుడు ఆ చీకటి కార్యాలను చేసుకోవచ్చు అనుకుంటారు కదా. అదే ప్రార్థన చేస్తూ మంచి కార్యాలు చేసుకున్న వాళ్ళు ఏమంటారు? కరెంట్ పోతే అబ్బా ఇప్పుడే కరెంట్ పోయింది, ఇంక ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తా ఉంటాం. అర్థమైందా? అంటే చీకటికి వెలుగుకి అంత తేడా ఉంది. ఈయన మనకేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన వెంబడించే వారు కూడా ఎలా ఉంటారు? వెలుగులో జీవిస్తాం. చీకటి అంటే ఇష్టం ఉండదు. ఒకప్పుడు చీకటి అంటే ఇష్టం అందరికీ కూడా. కానీ ఎప్పుడైతే ఆ చీకటిని పోగొట్టుకుని జీవాన్ని పొందుకుని యేసయ్య యొక్క వెలుగును మనం పొందుకున్నామో, యేసయ్యని వెలుగైన యేసయ్యని వెంబడించామో, ఇప్పుడు ఏం చేస్తున్నాము? మనం వెలుగు కావాలనుకుంటున్నాం కానీ చీకటి అంటే ఇష్టం ఉండదు. మనం ముందు కాలంలో వదిలేసిందంటే మనకి ఇష్టం ఉండదు. ఒకప్పుడు ఎన్ని ఎట్ట చేశామబ్బా, ఇట్లా చేశానా, నేను ఎట్ట చేశాను ఒకసారి అనుకుంటున్నప్పుడు ఏమేస్తుంది? సిగ్గు వేస్తూ ఉంటుంది. అయ్యో నేను ఎట్ట చేశానా, దేవుని నమ్మకం నాకు తెలియకపోయింది, దేవుని నమ్మినాక ఒక నిజమేంటో తెలిసింది. అంటే మానవుడు ప్రపంచంలో తప్పు చేయనివాడు ఎవరు లేడు, కానీ దాన్ని సరి చేసుకుని మంచిగా నిలబడిన వాడే గొప్పవాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. చాలా మంది సాక్ష్యాలు చెబుతుంటారు, నా గతంలో ఎట్లా ఉండేదాన్ని నేను, లేదా నేను గతంలో ఎట్లా ఉండేవాడిని, నేను రౌడీని, లేదా నేను తాగేవాడిని, లేదా ఒక చెడు పనులు చేసేవాడిని, ఆట చేసేవాడిని. దేవుని తర్వాత నేను నమ్ముకుని అన్నీ మార్పు చేసుకున్నాను, నేను బుద్ధి మార్చుకున్నాను, ఒకప్పుడు నేను అట్లా ఇట్లా అంటారు కదా, అట్లా అనమాట. అది చీకటి జీవితము. ఎప్పుడైతే దేవుడు వెలిగించాడో ఈ వెలుగు జీవితంలోకి మనం వచ్చాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. ఆ వెలుగు ఎవరు? ప్రభువు. ఈ చీకటి అంటే లోకం ప్రకాశిస్తున్నది. ఇప్పుడు ఈ వాక్యం ఏమవుతుంది? వాక్కు వెలుగా కాదా? వెలుగు. ఇదంతా కూడా మరి ప్రకటింపబడుతుంది, ప్రకాశింపబడుతుంది. కానీ ఈ లోకము చీకటి గ్రహిస్తుందా? ఆటంకం పెడుతుంది, తప్పులు పడుతుంది, ఇంకా వంకర మాటలు మాట్లాడుతుంది. కానీ ఈ చీకటి ఈ వెలుగును గ్రహించలేక పోతుంది. ఎవరు హృదయాలైతే తెలిసిన హృదయాలతో ఆహ్వానిస్తారో, తెలిసిన హృదయంతో ఈ సత్యాన్ని గ్రహించాలని చూస్తారో, చేర్చుకోవాలని చూస్తారో, అప్పుడు ఆ హృదయం ఏమవుతుంది? వెలిగించబడుతుంది. అది మూత పట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా వెలిగించబడదు. దేవుడి స్తోత్రం కలుగునుగా. అయితే ఈ ఆది యందున్న ఈ వాక్కు, ఆది యందున్న ఈ వాక్యము, ఆది యందున్న క్రీస్తు రూపంలో ఉన్న ఈ వాక్యము, దేవుడి యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్కు ఏమైందంట? 14 వచనం యోహాను సువార్త మరి 1వ అధ్యాయం 14 వచనం ఏమని రాయబడి ఉంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. ఏ వాక్యము? అప్పుడు కనిపించని వాక్కు రూపంలో ఉన్న వాక్యం, కనిపించని ఆత్మ రూపంలో ఉన్న వాక్యము తర్వాత కాలంలో ఏమైంది? ఆ వాక్యమే శరీరధారి. యేసు ప్రభువారు, వాక్యమైన యేసు ప్రభువారు, వాక్యమైన యేసు ప్రభువారు ఏ రీతిగా వచ్చారు? శరీరంతో వచ్చారా లేదా? శరీరధారిగా అవతరించాడు.
మనుషులందరిలో కలవటానికి, మనుషులకి కనిపించడానికి, మనుషులతో మాట్లాడటానికి, మనుషులకి స్వర్గాన్ని నరకాన్ని యొక్క తేడా వివరించడానికి నిత్య జీవపు మాటలు, ఆ సజీవ వాక్కులు, జీవవాక్కులు, వెలుగు వాక్కులు, ప్రేమ వాక్కులు బోధించడానికి, మంచి వాక్కులు బోధించడానికి, నిజమైన వాక్కులు బోధించడానికి, సరైన మార్గం ఇదని చెప్పటానికి ఆయన ఏం చేశాడు? ఈ లోకములో శరీరధారిగా ఈ యొక్క శరీరాన్ని దాల్చుకుని పాపం లేనివాడుగా ఈ భూలోకంలో జన్మించాడు. చాలామంది తెలియక ఏమంటారంటే, దేవుడిని ఎవరు పుట్టించారు? మరి దేవుడికి అమ్మా నాన్న ఎవరు? దేవుడి తల్లిదండ్రులు ఎవరు? దేవుడు ఎవరు పుట్టాడు అంటారు. అసలు నిజం చెప్పాలంటే దేవుడు కనిపించకుండా ఆత్మతో వాక్కులా ఉంటాడన్నమాట. ఆయన స్వయంభవుడు, అంటే ఆయన ఎవరు చేయలా, ఆయన ఎవరు తయారు చేయలా, ఆయన ఎవరు కనలా, ఆయన ఉన్నాడు అంతే. మొదటి నుంచి ఆయన ఉన్నాడు. తర్వాత మనల్ని ఇలా పుట్టించాడు కాబట్టి మనం కూడా ఏమనుకుంటున్నామంటే మనలాగా ఆయన కూడా పుట్టుంటాడేమో అనుకుంటున్నాం అంతే. ఆయన ఎవరు చేయలే, ఆయన ఉన్నాడు అంతే. అందుకే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా భూలోకానికి వచ్చింది.